ఇంటర్నెట్ని మీరు ఇది చెప్తున్నారు. టుడే దెర్ ఆర్ 14-year-old children, school children, surfing the internet for pornography. We didn't do that in our school. We were playing Dagudu Mootalu and we were playing this. మేము కూడా వీడియో గేమ్స్ ఆడుకున్నాం, కానీ ఎట్లా డాంకీ కాంగ్, నింటెండో, we played games like that. But today it is so difficult for parents to monitor their children. Grandmother, grandfather ఉంటే వీళ్ళకి ఆ ఛాన్స్ దొరకదు కదా. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో దిస్ హ్యాపెన్స్. జాయింట్ ఫ్యామిలీలో ఇంకా చాలా ప్రొటెక్షన్ ఉంది, ఎందుకంటే సంబడీ ఈస్ దేర్ like watching something. There are minimum of 10-15 people, children, and there కొంచెం తగ్గి లేదని చెప్పటం లేదు. సో ద పాయింట్ ఇస్, ఇప్పుడు టెక్నాలజీ వల్ల అది మంచిదా చెడ్డదా అనేది ఒక సెల్ ఫోన్ వచ్చేది టు కాంటాక్ట్ యువర్ లవ్డ్ వన్స్ ఇన్ టర్మ్ ఎమర్జెన్సీలో. కానీ మన పిల్లలకి సెల్ ఫోన్ కొని పెడుతున్నాము, కానీ వాళ్ళు మనతో మాట్లాడటం లేదు. దే టాకింగ్ టు ఎవ్రీబడి ఎల్స్ ఆన్ ద ప్లానెట్ అదర్ దెన్ అస్. వాళ్ళకి చాటింగ్కి టైం ఉంటుంది. నేను బయట చెప్పటం లేదు, నా కూతురు కూడా హాల్లో కూర్చొని నాకు బెడ్రూమ్లో వాట్సాప్ చేస్తుంది, అమ్మ నాకు చీజ్ శాండ్విచ్ చేసి పెడతావా అని. ఎందుకు లేచి వచ్చి అడగవాదా అన్నాను నేను. నో, ఇట్ వాజ్ ఈజియర్ మూవింగ్ మై థమ్స్ దెన్ మూవింగ్ మై లెగ్స్ అంటుంది. మీరేం చెప్తారు దానికి? మన జనరేషన్, మన అమ్మ ఏదైనా వుడ్ వీ హ్యావ్ స్పోకెన్ టు అవర్ మదర్, మా అమ్మ తల మన లాయ్ పెట్టి ఒకటి ఇస్తారు. మన జనరేషన్లో మనం ఇప్పుడు పీకితే అది ఒక సైకలాజికల్ ఇష్యూ అయిపోతుంది స్కూల్లో. డోంట్ రేజ్ యువర్ హ్యాండ్ అగేన్స్ట్ ద చిల్డ్రన్, దే ఆర్ ట్రామటైజ్డ్. ఏం ట్రామా వీళ్ళకి నేను అడుగుతున్నాను. అసలు ఏం ట్రామా పిల్లలకి? మనం అంతా చేసి పెట్టి అన్ని పెట్టి నువ్వు బాగా బలిసి. మై మామ్స్ ఎ యూస్లెస్ ఫీమేల్, మై డాడ్స్ ఎన్ యాసోల్. ఎందుకురా? నువ్వు ఒక్కసారి అయినా లేచి మీ నాలుగు పనిచేసి ఉన్నావు, మీ అమ్మ పడి కష్టం లేదు. కానీ కొన్ని పిల్లలు అన్ని పిల్లలు కాదు, కొన్ని పిల్లలు మేము స్కూల్లో వెళ్ళేటప్పుడు, పీటీఏ మీటింగ్లో వెళ్ళేటప్పుడు అంతా మేము ఇదంతా వినేటప్పుడు చూసేటప్పుడు, see my daughter's friends, when some of them says my father is an asshole auntie. ఆహా రామచంద్ర, థ్యాంక్ యూ. ఇక్కడ ఫాదర్ లేదు, ఎవరు లేదు. ఐఎమ్ లైక్, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హియరింగ్ థింగ్స్ లైక్ దిస్ ఫ్రమ్ చిల్డ్రన్. అండ్ ఐ మీన్ లైక్ మిమ్మల్ని అంతా some children today lack manners, respect, and some of the common people have lost the common sense. Basic manners అనేది మర్చిపోతారు. వెదర్ ఇట్ ఇస్, గ్రాహం బెల్ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్. మనం టెలిఫోన్ ఎత్తేటప్పుడు ఏం మాట్లాడతాం? ఫస్ట్ చెప్పేది ఏంటి చెప్పండి మీరు? ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు చూడండి, నా క్లాస్మేట్సే ఫోన్ ఎత్తితే నేను హలో అంటాను. ఎక్కడ ఉన్నావరా? ఎక్కడ ఉన్నానేంటి? లేదు, ఏం ప్రశ్న, ఎలా ఉన్నావని అడగరు. నాకు అస్సలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో నచ్చలేని లెటరే డబ్ల్యూ. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ. ఎందుకు? ఫోన్ చేసావా? నేను ఎలా ఉన్నాను? హౌ ఆర్ యూ. ఎందుకు? హెచ్ లెటర్ తెలీదా? సి లెటర్, క్యాన్ ఐ సీ యూ. ద డి లెటర్, డూ యూ నీడ్ ఎనీథింగ్, ఏమైనా కావాలా? అది అడగరు. ఎక్కడ ఉన్నావురా? నెక్స్ట్, ఇక్కడ ఉన్నాను నేను, షూటింగ్లో ఉన్నా. ఏం చేస్తున్నావురా? షూటింగ్లో ఏం చేస్తాను మరి, రోటి చట్నీయా నేను పిండేది అక్కడ? నాకు వచ్చేస్తుంది. నా క్లాస్మేట్స్ చాలా మందికి దొరికి ఉన్నది. ఫ్రెండ్స్ అనే పేరులో ఫోన్ చేసి లైక్, వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఈస్ ఇట్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్ ఈస్ నోబడీస్ బిజినెస్ వాట్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్, వాట్ సంబడి ఎల్స్ బిజినెస్ ఇస్. మనం మన బిజినెస్ మాత్రమే చూసుకోవాలి, అది చూడరు. మీరు చూసారా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అలా చేసే వాళ్ళకి మీరు చూస్తే వాళ్ళ ఇంట్లోనే ఏదైనా జరుగుతుంటుంది, అది మిస్ అయిపోతారు వాళ్ళు. దే విల్ బి సో ఫోకస్డ్ అపాన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అదర్స్ దట్ దే విల్ లూజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్సెల్వ్స్. అండ్ మనం ఎప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము, యూ విల్ మేక్ మీ హ్యాపీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నోబడీ కెన్ మేక్ ఎనీబడీ హ్యాపీ ఆర్ సాడ్. It is all within you. It is you. Nobody else can make me happy. Nobody else can make me sad. మనం చూస్ చేసేది ఎట్లా ఒక్కొక్కటి. యూ కెన్ చూస్ టు టేక్ ద పాజిటివ్ అండ్ కంప్లీట్లీ ఇరాడికేట్ ద నెగటివ్. అసలు అవసరమే లేదు.